ప్రస్తుతం మన దేశంలో ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. కారణాలు చెప్పగలరా డాక్టర్ గారు? ఇది ఒక 50 ఏళ్ల క్రితము ఆస్తమా అన్న వ్యాధి వచ్చి చాలా అరుదుగా కనబడేది. ఇప్పుడు ఏమంటే ఆస్తమా లేని కుటుంబము చాలా తక్కువగా ఉన్నాయి. ఆస్తమా అన్న అలర్జీ అన్న రకరకాల పేర్లతో పిలిచినా కూడా ఈ ఆస్తమా యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే దగ్గు, ఆయాసము, పిల్లికూతలు. అంటే మన గాలి వదిలినప్పుడంతా ఒక విజిలింగ్ సౌండ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? మన శరీరంలో మనకు పడని వస్తువు పీల్చినా కూడా పడని వస్తువుల్ని ఆ చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలు కానీ లేదంటే క్రిములు కానీ ఏదైనా కానీ ఆడనప్పుడు లోపల శ్వాసనాళాల్లో ఉండే పొర వాచి మనకు రంధ్రము చిన్నదవడం వలన పోయిన గాలి బయటికి సులభంగా రాదు. మనం బలంగా గాలి వదిలినప్పుడు ఈ శబ్దాలు వస్తాయి. ఇదే కాకుండా తుమ్మడము లేదంటే ముక్కులోంచి నీళ్లు కారడం అనేది చాలా తరచుగా వస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులు ఒకప్పుడు ఎందుకు తక్కువగా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువగా ఉన్నారంటే వాతావరణ కాలుష్యము, రెండోది మన జీవనశైలి చాలా వరకు మారిపోయింది. అంటే ఇంట్లో ఎక్కువ కార్పెట్లు, ఈ ఫర్నిచరు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ కార్పెట్లు ఫర్నిచర్ మీద చిన్న సూక్ష్మ క్రిములుగా హౌస్ డస్ట్ మైట్ అంటారు. రెండోది బెడ్లు వీటి మీద ఉంటాయి. ఇది మనకు అలర్జీ కలుగజేస్తే మనకి ఈ లక్షణాలు ఇంట్లో ఉన్నప్పుడే ఎక్కువగా వస్తాయి. రెండోది చెట్ల నుంచి వచ్చే పుప్పొడి, మొక్కల నుంచి వచ్చే పుప్పొడి ఇవన్నీ కూడా చాలా వరకు గాలిలో ఉండి మనం పీల్చినప్పుడు మనకు పడనప్పుడు ఊపిరితిత్తుల్లో ఈ విధమైన మార్పులు వచ్చి ఈ లక్షణాలు కలుగజేస్తూ ఉంటుంది. ఇంట్లో ఈ దోమలు, కాక్రోచ్ అంటే బొద్దింకలు వీటి వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. పెంపుడు జంతువులు పిల్లి, కుక్క వాటి యొక్క చెమట ద్వారా కానీ వెంట్రుక కానీ మనకి ఈ విధమైన అలర్జీ వచ్చే అవకాశం, అలర్జీ అంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉంది. ఇది 60 ఏళ్ల ముందు వచ్చి మనకు ఇంట్లో ఇంత ఫర్నిచర్ ఉండేది కాదు, ఇంత కర్టన్లు కానీ ఏమి పెద్దగా ఏమంటారు డెకరేషన్ ఉండేది కాదు. ఈ డెకరేషన్, వుడ్ వర్క్ వీటి వల్ల కొంచెము ఎక్కువ రిస్క్ మనకుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది వాతావరణ కాలుష్యం. ఇంతకుముందు లేని వాతావరణ కాలుష్యం ఇప్పుడు చాలా వరకు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ రకమైన వ్యాధులు వస్తున్నాయని ఒక గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సిగరెట్టు, బీడీ అలవాటు గల వాళ్ళు సంవత్సరాల తరబడి దీనికి ఈ పొగ రావడం వలన వచ్చే వ్యాధులు చాలా ఉన్నాయి. మొదట్లో కొన్ని, కానీ రోజు రోజుకి వాటి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతానికి మనకి 20 రకాల జబ్బులు కలుగజేస్తాయని చెప్పి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పొగ త్రాగడం అనేది సంవత్సరం ఎక్కువ అవుతూ ఉంది. అది బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు. ఆ సిగరెట్ పొగలో 4000 రకాల పదార్థాలు ఉన్నాయి. అంటే ఆ 4000 పైన ఉన్న పదార్థాల్లో కొన్ని కనీసం ఒక 150-200 మనకు హానికరం.